తెలంగాణ మాదిగ పోరాట సమితి నేషనల్ ప్రెసిడెంట్ వేముల బలరాం నా పేరు. తెలంగాణ సాధించడానికి గతంలో మనము ఎన్నో కష్టాలు నష్టాలు ప్రాణాలు కోల్పోయి తెలంగాణను తెచ్చుకున్నటువంటి తెలంగాణ వాసులము. మరియు అందులో ముఖ్యంగా తెలంగాణ తేవడానికి కారణము గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తన ఆధ్వర్యంలో అన్ని కులాలు అన్ని జాతుల వారు అందరూ కలిసికట్టుగా తెలంగాణ ఉద్యమాన్ని సాధించడానికి అప్పుడు కూడా 1400 మంది ప్రాణాలు పోగొట్టుకొని స్టూడెంట్తో సహా అప్పుడు మనము తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ ఎంత అభివృద్ధి అయిందో 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు చూసినట్టయితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. అంటే ఎంతో కొంతమందికి లబ్ధి అయితే జరిగింది. మరి అంతేకాదు యంత్రలక్ష్మి కింద ట్రాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బయట దేశాల్లో పోయి చదువుకోవడానికి 20 లక్షల ఖర్చుతో సహా బయట దేశ చదువుల కోసం కూడా కేటాయించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ది. మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలు కూడా అడ్డం పెట్టి కేసీఆర్ ప్రాణం పోయినా సరే నా ప్రాణం పోయినా సరే తెలంగాణ తీసుకొచ్చి నేను సస్తా అనే ఉద్దేశంలో ఆయన ఉద్యమాన్ని స్థాపించి ఆ ఉద్యమం ముగింపు చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు మన కేసీఆర్ గారు. మరి గతంలో ఇప్పుడు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకముందు మాదిగల పార్టీ కాంగ్రెస్ అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేసింది ఆ కాంగ్రెస్ పార్టీకే తెలవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూసినట్టయితే ఏదైతే పథకాలు కేసీఆర్ గారు ఇచ్చారో అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు గొప్పగా చెప్పుకుంటుంది 6 పథకాలు మేము తీశాము అవి అన్నీ అమలు పరుస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆ యొక్క చెప్పడం వల్ల ఈరోజు ఎంతమంది నారాజుతో ఉన్నారో ఎంతమంది నర్వస్ ఉన్నారో ఎంతమంది ఉపాసాలతో సస్తున్నారో నిరుద్యోగులు స్టూడెంట్స్ కానీ ఉద్యోగాలు లేక ఎంత బాధలు పడుతున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడుతూ ఉంది. మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా పన్నాగా మాడి మళ్ళీ కొత్త పథకాలు తీసుకొస్తామని మాయమాటలు చెప్తూ మరి స్థానిక ఎలక్షన్ల నుంచి మొదలుకుంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఈ ఎలక్షన్ల కోసం మళ్ళా ఈ ప్రభుత్వమే మళ్ళీ రావాలనే దొంగ నాటకం ఈరోజు దొంగ మాటలు చెప్తూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మనుషులను మోసాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అందులో భాగంగా ప్రజలారా ఇప్పటికైనా మీరు సిద్ధం కండి, గ్రహించండి. అంబేద్కర్ అప్పుడు ఏమన్నాడు, మీరు ఓటు ద్వారా గెలుచుకొని రాజ్యాన్ని సాధించుకోవాలి కానీ డబ్బుతో మీకు రాజ్యం రాదని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మన రాజ్యాంగవేత్త అంబేద్కర్. కాబట్టి ఇప్పటికైనా ఓటు విలువను గ్రహించి దయచేసి రాబోయే కాలంలో గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఎన్ని రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో ఆ విధంగానే మనం స్థానిక ఎన్నికల నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలకు మనము మళ్ళీ అదే బీఆర్ఎస్ని గెలిపించుకొని మన యొక్క జీవితాలను కాపాడుకుందాము, మంచి జీవితాన్ని గడుపుదామని చెప్పేసి తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్. నా పేరు మర్మాముల మల్లేష్ మాదిగ. తెలంగాణ మాదిగ పోరాట సమితి టీఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షునిగా ఈరోజు మా నేషనల్ ప్రెసిడెంట్ గారు మాట్లాడినట్టుగా అదేవిధంగా మా తమ్ముడు జిల్లా అధ్యక్షులు నాగరాజు గారు, మాతో ఉన్నటువంటి బృందం విజయ్ గారు, మీ అందరం కూడా ఈరోజు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది కాబట్టి దాని మీద మేము వివరణ చేయాలనుకుంటున్నాం. మా సంఘం తరఫున ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో దాదాపు 75 సంవత్సరాల చరిత్రలో మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఆంధ్ర పాలకుల తెలంగాణ రాష్ట్ర కీలుబొమ్మాయి ఉన్నంత ప్రాంతంలో ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో కులం మతం లేకుండా అన్ని వర్గాలను ఐక్యత చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మాదిగలే కీలక పాత్ర పోషించి
చనిపోయింది కూడా మా మాదిగలు అని చెప్పి ఈ మీడియా ద్వారా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే రేపు స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కల్లుబొల్లు మాటలు చెప్తూ మళ్ళా స్థానిక ఎలక్షన్లకు సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు అని చెప్పి, అమ్మ ఒడి అని చెప్పి, రైతులకు రైతు బీమా అని చెప్పి, కళ్యాణ లక్ష్యం పథకం అని చెప్పి, మరి ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పక్క బీసీ రిజర్వేషన్ అని చెప్పి, బీసీలకు ఒక పక్క, ఎస్సీలకు ఒక పక్క ఎంతో కొంత ఈ హైదరాబాద్ నడుబొట్టున ఈరోజు దళితులు కానీ, ఇలా బీసీలు కానీ, ఇలా ముఖ్యంగా దళితులు ఇలా జీవన ఉపాధి టీఆర్ఎస్ పార్టీ ఇలా ఇచ్చినటువంటి దళిత బంధు బండ్లలో టాటా ఏసీలు వస్తే ఇలా డేనిస్లను మట్టెత్తుకొని వాళ్ళ జీవన ఉపాధి కొనసాగించడం జరుగుతుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన, ఒక పక్క ఎస్టీల పక్షాన పక్షవాదం చూపెడుతుంది. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రేపు స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాలలో, ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని భూస్థాపం చేయాలని చెప్పి తెలంగాణ మాదిగ పోరాట సమితి మేము హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా జూలై 27 తారీఖు నాడు జాగృతి కల్వకుంట్ల కవితక్క గారి అడుగులో అడిగేస్తూ మా సంఘం నుంచి టీఎంపీఎస్ అంటే తెలంగాణ మాదిగ పోరాట సమితి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. ఖచ్చితంగా ఆ రైలు రోకుల్లో మేము పాల్గొంటాం. ఖచ్చితంగా వేలాది మందిని తరలిస్తాం. ఆ జాతి బిడ్డలను ఖచ్చితంగా ఆ రైలు రోకును అడ్డుకుంటాం. కవితక్క గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము కూడా ఖచ్చితంగా మనేకమై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో యొక్క రెడ్డిల పరిపాలన మరి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే రెడ్డి పాలన కొనసాగుతుంది. మన మాదిగల పక్షాన మేము దాదాపు 30 లక్షల మంది మాదిగలు ఉంటాం తెలంగాణ రాష్ట్రంలో. అది మాకు క్యాబినెట్లో మంత్రి పదవి వేనికి ఒక్క మంత్రి పదవి ఇచ్చారు. మాకు అయితే మాలలకు 2 పదవులు ఇచ్చారు. డిప్యూటీ సీఎం వాళ్ళే ఉంటారు. వివేకానందకు వాళ్ళకు మంచి పదవి ఇస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు మా మాదిగలకు సరైన న్యాయం చేస్తున్నాడు. రెండవది, ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 126 అడుగుల విగ్రహాన్ని అమర్చడం జరిగింది. ఆ సెక్రటరీకు అంబేద్కర్ పేరు కూడా పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో ఇదే ఉన్నటువంటి ఏమ్లా బలరాం నేషనల్ ప్రెసిడెంట్ గారు, మా రాష్ట్ర నాయకులు అందరం కూడా మా సంఘం నుంచి మేము సార్కు రిప్రజెంటేషన్ ఇస్తే అంబేద్కర్ నామకరణం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఇప్పటికైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు ఇచ్చింది కాబట్టి ఓటు చైతన్యం తీసుకొచ్చి మనం అందరం కూడా ఏకమై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈ యొక్క టీఎంపీఎస్ నుంచి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరి భద్రాచలం మండలానికి సంబంధించి 5 గ్రామాలు, ముంపు గ్రామాలు, ఆ యొక్క ప్రజల కష్టాలు నష్టాలను చూసి మరి వారికి ఏ విధంగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలిపే విధంగా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి డిమాండ్ చేస్తూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాల్లో మరి మేధావులను, విద్యార్థులను, యువకులను, బీసీ కుల నాయకులను కూడా మమేకం చేసి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. మరి ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి దాదాపు ఒక 20-25 సార్లు పర్యటనలు చేసి తన వ్యక్తిగత పనుల్లోతో కాకుండా మరి తెలంగాణ అభివృద్ధి కోసం ఇలాగా మోడీ గారిని మీరు ఎన్నోసార్లు కలిసిన సందర్భం. మరి ఇన్నిసార్లు కలిశారు కదా, మరి ఒక 5 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఆ యొక్క 5 గ్రామాలను మరి తెలంగాణ ప్రాంతంలో కలుపుతామని మీరు చెప్పారు. మరి ఇప్పటికీ 20 నెలలు కావస్తుంది. మరి మోడీ గారితో మీరు చెప్పి చేయించలేకపోతాంలా, లేదు కుట్రపూరితంగా వ్యవహరిస్తాంలా, మాకు అర్థమైతలేదు. మీరు వెంటనే
ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి. మోడీ గారిని ఒప్పించి మెప్పించి ఆ ఒక 5 గ్రామాలను మన తెలంగాణ రాష్ట్రంలో కలపడం ద్వారా అక్కడ ఉన్నటువంటి యువకులు మరి విద్యార్థులు కూడా చాలా మరి ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. వారు తెలంగాణలో చదువుకోవడము మరి ఉద్యోగరీత్యా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడం ఎంత సమస్యగా ఉంటుందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము మనందరికి కూడా ఉన్నది. కావున వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి 5 గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.